నమస్తే అండ్ వెల్కమ్ టు బి అలర్ట్. కరీంనగర్లో బాబు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తల్లి ఒడికి చిన్నారి చేరడంతో ఆల్ హ్యాపీస్. బాబును కొన్న వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారించడంతో కిడ్నాప్ ముఠా గుట్టురట్టయింది. పిల్లలు కలగని దంపతులు పెంచుకోవటానికి ఓ బాబు కావాలని అడగడంతో కిడ్నాప్ గ్యాంగ్ పక్కా స్కెచ్ చేసి బాబుని ఎత్తుకెళ్లింది. కానీ చివరకు బాబు కొన్న వ్యక్తే ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని బయటపెట్టడం ఊహించని ట్విస్ట్. కరీంనగర్లోని చెల్మడ ఆనందరావు ఆసుపత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున కిడ్నాప్ అయిన బాబు 24 గంటల్లోపే తల్లి ఒడికి చేరాడు. బాబు ఆచూకీని కనుక్కుని తల్లి వద్దకు చేర్చారు పోలీసులు. ప్రస్తుతం అదే ఆసుపత్రిలో బాబు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కిడ్నాపర్లు బాబును 5 లక్షలకు నుగునూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అమ్మినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్ని పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఆసుపత్రి నుంచి బాబును సంచిలో వేసుకుని పరారైన జంట ఆ తర్వాత ఓ వ్యక్తికి అమ్మింది. మీడియాలో కిడ్నాప్ అంశంపై విస్తృతంగా కథనాలు రావడంతో బాబును కొన్న వ్యక్తి భయపడ్డాడు. మనసు మార్చుకుని బాబుని తల్లిదండ్రులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. గ్రామంలోని ఓ పెద్ద మనిషి సహకారంతో కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. సదరు పెద్ద మనిషి పోలీసులకు సమాచారం అందించి బాబును అప్పగించాడు. దీంతో కిడ్నాప్ ఎపిసోడ్ సుఖాంతమైంది. బాబు తమ దగ్గరకు తిరిగి చేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. తిరిగి వస్తాడో రాడో అని కుమిలిపోయామని, పోలీసులు మీడియా సహకారంతో తిరిగి బాబు తమ దగ్గరకు రావటం ఆనందంగా ఉందన్నారు. 12:30 తీసుకొచ్చి 12:30కి నాకు తెలిసిపోయింది. నేను పడుకుంటే వచ్చి బాబు దొరికాడని చెప్పారు. నాకు నా నొప్పి పోయింది, అన్ని పోయినాయి. నాకు ఎట్లా తెలుసా తిరిగి ఉరకాలి అనిపించింది. అప్పుడు బాబు లేకపోయేసరికి నేను ఎంత కష్టపడ్డాను అనేది ఆ తల్లికి ఇంకో తల్లికి రాకూడదు అలాంటి కష్టం. సంతోషం వాళ్ళందరికీ, మీడియా వాళ్ళకు, పెద్ద సార్లకు, అందరికీ అందరూ కృషి చేసిరు. పెద్ద సార్లు తల్లి జన్మనిస్తే వాళ్ళు పునర్జన్మనిచ్చిర్రు. వాళ్ళ మేలు మర్చిపోలేము. ఇక వాడు ఉన్నంతసేపు వాళ్ళకు రుణపడే ఉంటాడు. మా బాబు వాళ్ళకు రుణపడే ఉంటాడు. బాబును కొన్న వ్యక్తి సదానందును అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అతను ఇచ్చిన సమాచారంతో ఈ కిడ్నాప్ కేసులో మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన డ్రైవర్ అనిల్ కుమార్ ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు. నిందితుల నుంచి ఒక కారు, 2 బైకులతో పాటు 3,21,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సదానందం, రజిత దంపతులు తమకు పిల్లలు కలగలేదని చిన్నారిని దత్తత తీసుకుందామనుకున్నారు. వాళ్లు నరేందర్ని కలిసి ఎవరైనా పిల్లలుంటే చూడాలని చెప్పారు. భారీ మొత్తంలో బేరం కుదుర్చుకున్న నరేందర్, అనిల్ కుమార్, అనితల్ని రంగంలోకి దింపాడు. ఆసుపత్రికి వచ్చిన వీరిద్దరూ బాబుని కిడ్నాప్ చేసి నరేందర్కి అప్పగించారు. నరేందర్ ఆ బాబును తీసుకెళ్లి సదానందానికి అప్పగించి 5 లక్షలు తీసుకున్నాడు. ఈ సంఘటన పాల్పడినటువంటి 3 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. మీడియాలో బాబు కిడ్నాప్ హడావిడికి సదానందం భయపడటంతో మిస్టరీ ఈజీగా వీడింది. కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఇదే మొదటి కిడ్నాపా లేదా గతంలోనూ పిల్లల్ని ఎత్తుకుపోయారా? అలా చేస్తే ఎంతమందిని ఏ ప్రాంతాల్లో కిడ్నాప్ చేశారు, ఎవరెవరికి అమ్మారు అన్న వివరాల్ని రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు.